డాక్టర్ గారు, మానసిక నపుంసకత్వం ఎల్లప్పటికీ ఉండిపోతుందా? మానసిక నపుంసకత్వం ఎల్లప్పటికీ ఉండిపోతుందా? మానసిక నపుంసకత్వం అంటే ఏంటి? మనం తెచ్చిపెట్టుకునేటి నపుంసకత్వం, కొన్ని పరిస్థితుల్లో కలిగే నపుంసకత్వం, కొన్ని పరిణామాల వల్ల కలిగేది నపుంసకత్వం. నిజంగా అక్కడ సెక్స్ పరంగా ఏ రకంగా డిఫెక్ట్ ఉండదు. భార్యాభర్త ఉన్నారు, భార్య ఏదో వాడిని మానసికంగాను కొరగాను హింసిస్తుంది, మాటలతో కించపరుస్తుంది. వచ్చి అసలు దీని సెక్స్ ఒకటంగా గడు అనిపిస్తుంది, అనిపించడం. కానీ పిల్లల్ని వదిలిపెట్టలేడు. ఎందుకని? రకరకాల సామాజిక కారణాలు, కుటుంబ కారణాలు, పిల్లలు ఉంటారు అని. కానీ ఇప్పుడు సెక్స్ చేయడు. ఎందుకని? అది వెళ్ళగానే అది చేసి ఇన్సల్ట్ చేస్తుంది వాడిని. ఆ ఇన్సల్ట్ చేసేవల్ల ఒక్కోసారి నాకే తృప్తి పాడలేదు, నీ అంగం మరి చిన్నదిగా ఉంది, పెద్ద గొప్పలు పోతావు, నా మీద ఊరు రెచ్చిపోతుంటావు, నీ అంగం చిన్నదిగా ఉంది, మరి చిన్నగాను, పిల్లగాలాగా ఉంది, అంతేనా అందరుకోండి. చచ్చిపోయాడు వాడికి. ఇంకా చచ్చాను కొంతకాలం పాటు రాదు, ఇంకా అంగం లేవదు. ఇన్సల్ట్ చేసిన తను మన మానసికంగా మాటలతో తన ఒక పర్సనాలిటీ ఇన్సల్ట్ చేసింది. ఈ రకంగా రకరకాల కారణాలు. ఇద్దరు మనసులు కలవవు. ఆడది అసలు ఇంట్రెస్ట్ చూపించదు. సార్ చేసుకో అంటున్న చీరలు ఎత్తేస్తుంది, అంతే. చేసుకో. ఎప్పుడైతే ఆమె ఒక తిరస్కారం కనబడుతుందో వీడికి ఇంకా మనసు కలగదు. ఇంకేం చేయడు. ఆమె చేయాలనిపిస్తుంది, వీడు ఊరుకుంటాడు. చేయేంటి చేయవేంటి, ఈ గొడవ పెడతావు, ఏం చేయవేంటి, పెద్ద రుచిపోయావుగా ఎదురుకు, ఏం చేయి, ఏంటి పోయి మగతనం, ఏ మగాడు వీడు, చిచ్చి ఏ మొగుడు దొరికాడు నాకు, నీలాంటి మొగుడు చూసి మా అమ్మ నాన్నలు తిట్టాలనిపిస్తుంది. మా అమ్మ నాన్న ఎప్పుడు నేను తిట్టలా, ఇప్పుడు నీ వల్ల మా అమ్మ నాన్నలు ఇలాంటి మొగుడు నాకు చూసి పెట్టారని తిట్టాల్సిన నా జీవితం నాశనం అయిపోయిందంట. ఇది ఇంకా మనసు ఇరిగిపోతుంది. ఇవన్నీ మానసిక నపుంసక కారణాలు. కొంతమందికి నేను అష్టప్రయత్నం చేశాను, అష్టప్రయత్నం చేశాను కనుక నేను సెక్స్ పనికిరాని అనుకుంటాడు వాడు. అంతే, చేయలేడు. నా అంగం చిన్నది అనుకుంటాడు, నేను చేయలేను అనుకుంటాడు, చేయడు. నాకు వీరు నష్టం చాలా జరిగింది, నేను సెక్స్ పనుకుంటాడు, చేయలేడు. ఇవన్నీ ఏంటి? మానసిక కారణాలే. నిజంగా సెక్స్ జరగదు అక్కడ. ఇవన్నీ నిజమే అక్కడ. రకరకాల మానసిక కారణాల వల్ల నపుంసక. అందుకనే సెక్స్ విషయంలో కారణాలు చెబుతాం. ఒకటి ఒకటి ఎండోక్రైనల్ ఫ్యాక్టర్స్ ఉండాలి అండ్ హార్మోన్స్. 2 వాస్కులర్ రక్తనాళాలు చక్కగా వ్యాపించాలి. 3 న్యూరలాజికల్. 4 సైకలాజికల్. ఈ 4 కారణాలు చక్కగా ఉంటే సెక్స్ జరుగుతుంది. దీంట్లో ఏ ఒకటి జరిగినా అంగం స్తంభించదు. 4 కారణాలు సరిగా ఉండాలన్నమాట. అంచేత ఈ రంగం జరగడానికి కారణం ఏంటి? ఒక మానసికంగా ఉన్నప్పుడు కదా మానసిక నపుంసకత్వం వస్తుంది. ఎప్పుడు తగ్గుతుంది? వీరంటే వాడు ఒక విజ్ఞానాన్ని పెంపొందించుకుని, లేదా ఆమెతో ఇంటిమసీని కలిగించుకుని, ఇంటిమసీ అంటాం, కలిగించుకోవాలి. ఆమె మీద అసహ్యం తొలగించుకోవాలి, విజ్ఞానాన్ని కలిగించుకోవాలి. అత్తమయ్య గురించి వీరి యొక్క నష్టం లేదు, వీరి గురించి నష్టం లేదు, అంగపరిమాణం ముఖ్యం కాదు, ఇవన్నీ తెలుసుకుంటే చక్కగా వాళ్ళు మళ్ళీ మారిపోతారు. అంటే మానసిక నపుంసక తగ్గదా అంటే తప్పకుండా తగ్గుతుంది. అంత వెళ్ళి వాళ్ళందరూ వాళ్ళు మార్చుకోగలిగితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ పొందాలి. కౌన్సిలింగ్ పొందితే వాళ్ళు మామూలు అయిపోతారు. అంతే. ఎప్పుడైనా సరే ఇలాంటి విషయాలు దంపతులు ఇద్దరు వెళ్ళాలి, ఒక్కళ్ళు కాదు. దంపతులు ఆ 2 వాళ్ళ యొక్క పాత్ర ఏంటో మనం చెప్తాము. అది నా మానసిక నపుంసక డాక్టర్ దగ్గరికి వెళ్ళి తప్పకుండా ఇద్దరు కలిసి వెళ్ళాలి, ఒకరిదే కాదు. అలా ఉంటే జీవితం చక్కగా హాయిగా ఉంటుంది.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.